నమస్తే న్యూస్ కు స్వాగతం. నా పేరు కిరణ్మయ్. ముందుగా హెడ్లైన్స్. పేదల సంక్షేమానికి మోదీ సర్కారు పెద్దపీట. సబ్కా సాథ్ సబ్కా వికాస్ సమ్మేళనంలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు. సింహగిరిపై వైభవంగా వైకుంఠనాథుని విగ్రహ పునఃప్రతిష్ఠాపన, వరద పాయస ఉత్సవాలు, ఆధ్యాత్మిక ఆనందంలో తేలియాడిన భక్తులు. వెబ్ కౌన్సిలింగ్ విధానాన్ని రద్దు చేయాలంటూ ఉపాధ్యాయుల సంఘాల ఆందోళన, ప్రభుత్వ తీరుపై నేతల ఆగ్రహం. గాజువాక బాప్టిస్టు చర్చిలో 2 వర్గాల మధ్య బాహాబాహి, పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన వివాదం. పేదల అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం బృహత్తరమైన పథకాలను అమలు చేస్తోందని కేంద్ర మంత్రి ఎం వెంకయ్యనాయుడు అన్నారు. మోదీ సర్కారు అమలు చేస్తున్న పథకాల ప్రచారంలో భాగంగా పోర్టు కళావాణి ఆడిటోరియంలో నిర్వహించిన సబ్కా సాథ్ సబ్కా వికాస్ సమ్మేళన్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎల్ఈడీ తెరపై కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రదర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ హరిబాబు అధ్యక్షతన జరిగిన సభలో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు మోదీ సర్కారు ప్రణాళికాబద్దంగా పనిచేస్తుందని అన్నారు. పెద్ద నోట్ల రద్దు ఓ సాహసోపేతమైన నిర్ణయమని చెప్పారు. నల్లధనం బ్యాంకుల్లోకి చేరిందని, ఆ బ్లాక్ మనీ ఎవరిదో త్వరలోనే తేలుతుందని అన్నారు. బ్యాంకుల్లో ఉన్న బడాబాబుల మొండి బకాయిలను మోదీ సర్కారు రద్దు చేస్తోందని కాంగ్రెస్ నాయకులు నానా రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. యూపీఏ హయాంలో లక్షల కోట్ల రూపాయలను రద్దు చేసి బడాబాబులకు మేలు చేసిన సంగతి గుర్తులేదా అని ప్రశ్నించారు. దేశమంతా మోడీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు గంటా శ్రీనివాసరావు, కామినేని శ్రీనివాస్, ఎమ్మెల్యేలు గణబాబు, పల్లా శ్రీనివాస్, కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఖండించాలి, కానీ దాన్ని రాజకీయం చేస్తే నష్టపోయేది రైతాంగం అని చెప్పిన సందర్భంగా నేను మనం చేస్తాను. మిత్రులారా, ఏంటంటే కొంతమంది మోడీ గారికి రోజు రోజుకి పేరు పెరుగుతూ ఉంది, నల్లధనాన్ని వెనక్కి తీస్తా ఉన్నాడు, అందరు అకౌంట్లు బయటపడతా ఉన్నాయి, బ్యాంక్ అంతా డబ్బంతా బ్యాంక్ వెళ్ళిపోయింది. కొందరు చెప్తున్నారు, సార్ బ్యాంకుకి వచ్చేసింది కదా సార్, అంతా డబ్బంతా నల్ల డబ్బంతా బ్యాంకు వచ్చేసింది, మీకు సాధించింది ఏదని. నేను చెప్పేది అదే, డబ్బంతా బ్యాంకు వచ్చింది, బ్యాంకు వచ్చే డబ్బుకి అడ్రస్ తో కూడా వచ్చింది, దాని ఓనర్ ఎవరు, దాని నాయన ఎవరు, ఆయన ఎవరు, తల్లి ఎవరు, తండ్రి ఎవరు, వాటితో కూడా అడ్రస్ తో కూడా బ్యాంకు చేరుకుంది. దట్ ఈస్ ద ట్రూత్ ఆఫ్ ఇట్. దట్స్ వై దిస్ డిమానిటైజేషన్ ఇస్ సక్సెస్. 50 రోజులు కష్టపడ్డా కూడా, ఎండలో నిలబడ్డా సరే, క్యూలో ఉన్నా సరే, తమ డబ్బు తాము తీసుకోవడానికి కష్టపడినా దేశంలో జనం ఎక్కడ కూడా గొడవలు జరగదా, ఎక్కడ హింస జరగదా. మన పాపం మన మిత్రులు కొందరు ప్రతిపక్ష వాళ్ళు చాలా బాధపడిపోయారు. ఏదో మేము జరుగుతుంది అనుకున్నాం, ఏమీ జరగలేదే, ఎవరు పోరేదే, పోయి ఉంటే ఒక ఫోటో ఆపర్చునిటీ వచ్చి ఉండేది కదా అని కూడా కొందరు అనుకునే పరిస్థితి. లేకపోతే రైతులు చనిపోతే మరి అధికారంలో ఉన్నది ఎవరు? ప్రధానమంత్రి. అందరికీ తెలుసు, పిఎం ప్రిసైడ్స్, మేడం డిసైడ్స్ అని. ఎవరో పిఎంఓ ఎవరో మేడమో మీ అందరికీ కూడా తెలుసు. వాళ్ళ హయాములో 4,94,836 కోట్లు నిరర్ధక ఆస్తులుగా, మొండి బకాయిలుగా తయారైతే దాన్ని రిజర్వ్ బ్యాంకు ధృవపరిస్తే ఆనాడు ఉన్న ప్రభుత్వం 1,41,295 కోట్లు దాన్ని మాఫీ చేసింది అని రిజర్వ్ బ్యాంకు డిప్యూటీ గవర్నర్ చెప్తున్నాడు. నేను చెప్పే మాట కాదు, ఆరోపణ కాదు. 10 పెద్ద కంపెనీలకు. సింహగిరిపై వైకుంఠనాథుని విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా జరిగింది. సాంప్రదాయబద్దంగా నిర్వహించే వరద పాయస ఉత్సవం వైభవంగా సాగింది. విగ్రహ ప్రతిష్ట, వరద పాయస కార్యక్రమాలను తిలకించిన భక్తులు ఆధ్యాత్మిక ఆనందం పొందారు. అప్పన్న సన్నిధిలో జరిగిన వేడుకలపై రిపోర్ట్. సింహగిరి భక్తజనంతో పులకించిపోయింది. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ వైకుంఠనాథుని విగ్రహం ప్రతిష్ట మహోత్సవం కన్నుల పండుగగా సాగింది. గత 3 రోజులుగా ప్రత్యేక పూజలు, హోమాలు, అభిషేకాలు నిర్వహించిన వైదికులు విగ్రహాలకు పునఃప్రతిష్ఠ చేయించారు. గతంలో ఉన్న విగ్రహాలు బీటలు వారడంతో వాటి స్థాని నూతన విగ్రహాలను ప్రతిష్ఠించారు. వైకుంఠనాథుడు, శ్రీదేవి, భూదేవి విగ్రహాల ప్రతిష్ఠను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఎన్నో ఏళ్లుగా భక్తుల వైకుంఠవాసుని విగ్రహ ప్రతిష్ఠకు దేవాదాయ శాఖపై ఒత్తిడి తేవటంతో ఇన్నాళ్లకు నారాయణుడు మెట్టపై కొలువుదీరాడు.
మరోవైపు ప్రతి ఏటా వైకుంఠమెట్టపై వరద పాయాస ఉత్సవం జరపడం ఆనవాయితీగా వస్తుంది. ఈ ఉత్సవం జరిపిస్తే వర్షాలు సకాలంలో కురిసి పంటలు బాగా పండుతాయని ఉత్తరాంధ్ర రైతులకు ప్రగాఢ విశ్వాసం. ప్రతి ఏటా మాదిరిగా ఈ ఏడాది వైకుంఠమెట్టపై వరద పాయాసాన్ని అర్చకులు పారించారు. వైకుంఠమెట్టపై శ్రీదేవి భూదేవి సమేత నారాయణుడి విగ్రహాలను ప్రతిష్ఠించడంతో భక్తులు మరింతగా పెరిగే అవకాశం ఉందని సింహాచల దేవస్థానం పూర్వ ప్రధాన అర్చకులు మోర్త సీతారామాచార్యులు తెలిపారు. వరద పాయాస ఉత్సవంతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం అవుతుందని, అప్పన్న కృప అందరిపై ఉంటుందని అన్నారు. ప్రతిష్ట పూర్వ విగ్రహాన్ని బట్టి ఆ విగ్రహాన్ని ఉంచుతూ జీర్ణోద్ధార ప్రక్రియలో ఈ రోజు ప్రతిష్టా కార్యక్రమం జరిగింది. ఇది జరిగిన తర్వాత వరద పాయసం పోస్తున్నారు. ఆ వరద పాయసం పోయడం ఎప్పుడు వర్ష ఋతువులో వర్షాలు పడకపోతే ఈ స్వామిని అర్చన చేసి ఇక్కడ పాయసం ఆరగింపు చేసి ఆ పక్కన ఉన్న బండ మీద వరద పాయసం పోస్తే వర్షాలు పడతాయి. అట్లాంటి కార్యక్రమం కోసం ఈ స్వామి ఎప్పుడో పురాతన కాలం నుంచి వెలిసిన స్వామి, వారిని అట్లా ఉంచి వారి ప్రతిరూపాన్ని, వారిలాగే ఉండే రూపాన్ని కొత్తగా ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఆ విగ్రహాలు జీర్ణమైనాయి కనుక, ఎంతో కాలం నుంచి ఉన్నాయి కనుక వాటి ప్రతినిధులను ఇక్కడ ఉంచుతూ వాటిని కూడా ఉంచుతూ మనం ఆరాధన చేసుకుంటున్నాం. ఈ సంవత్సరం నుంచి వర్షాలు పడకపోయినప్పుడల్లా వారు వరద పాయసం స్వీకరిస్తారు. ఈవేళ వరద పాయసం పోస్తున్నారు. ఈవేళ ప్రతిష్టా కార్యక్రమం జరిగింది, నిన్న అభిషేక కార్యక్రమం జరిగింది, మొన్న అంకురార్పణ జరిగింది. ఈ రోజు వరద పాయసం పోసే వరకు ఉండి ఆ పాయసాన్ని స్వీకరించి తరించండి. సింహగిరిపై జరిగిన ఈ ఉత్సవాలు తిలకించిన భక్తులు భక్తి సాగరంలో ఓలలాడారు. మెట్టపై విగ్రహాలను పునఃప్రతిష్ఠించడంతో అప్పన్న సన్నిధికి వచ్చే భక్తులు వైకుంఠనాథుడిని కూడా దర్శించుకునే అవకాశం కలుగుతోంది. ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియలో వెబ్ కౌన్సిలింగ్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనకు దిగాయి. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ పెందుర్తి ఎంపీడీఓ కార్యాలయం సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నోటికి 4 రిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కోశాధికారి కోడ సింహాద్రి మాట్లాడుతూ చంద్రబాబు సర్కారు ఉపాధ్యాయ విద్యార్థి వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ధ్వజమెత్తారు. పలు ప్రభుత్వ పాఠశాలలను మూసివేస్తూ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. పర్ఫార్మెన్స్ పాయింట్లను రద్దు చేసి పాత విధానంలో బదిలీ ప్రక్రియ కొనసాగించాలని డిమాండ్ చేశారు. నిరసనలో ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు శ్రీనివాసరావు, వీరభద్రరావు, ఈశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. విధానాన్ని కూడా పూర్తిగా రద్దు చేసి పాత కౌన్సిల్ విధానాన్ని కొనసాగించాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా లోపభూయిష్టమైనటువంటి రేషనలైజేషన్ విధానాన్ని కూడా పూర్తిగా రద్దు చేసి పటిష్టమైనటువంటి విధానాన్ని అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము సూచిస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ఖచ్చితంగాను ఈ పాఠశాలల మూసివేత విధానాన్ని, అదే యూపీ స్కూల్ కానివ్వండి, ప్రైమరీ స్కూల్స్ కానివ్వండి, ఎట్టి పరిస్థితుల్లో మూసివేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు కనుక మరి ప్రభుత్వం తీసుకుంటే మేధావులైనటువంటి ఉపాధ్యాయులు మేమందరమే కాకుండా మరి వివిధ సంఘాలు, వివిధ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో పాటు రైతు సంఘాలతో కలిసి మరి భారీ స్థాయిలో ఉద్యమం చేయడం కూడా మేమందరూ కూడా సిద్ధంగా ఉన్నాము. ఖచ్చితంగా వెబ్ కౌన్సిలింగ్ విధానం రద్దు చేయాలి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రేమ సందేశాలు వినిపించాల్సిన చోట దూషణ పర్వం కొనసాగింది. ఆధ్యాత్మిక చింతనతో అలరాడాల్సిన క్రీస్తు సన్నిధిలో ఒకరిపై ఒకరు దాడి చేసుకునేంత వరకు పరిస్థితి వెళ్లింది. గాజువాక యునైటెడ్ బాప్టిస్ట్ చర్చిలో ఆధిపత్య పోరు తారస్థాయికి చేరింది. 2 వర్గాలు ఒకరిపై ఒకరు ముష్టి యుద్ధానికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. భారీగా చేరిన పోలీసులతో ఇరు వర్గాల వాగ్వివాదానికి దిగారు. టీడీపీ నేత పుచ్చా విజయ్ కుమార్ వర్గం మరో వర్గం మహిళపై దాడి చేయించారని ఆరోపణలు వెల్లువెత్తాయి.
గత 2 ఏళ్లుగా ఈ వ్యవహారం చాప కింద నీరులా సాగుతూ ఇన్నాళ్లకు రచ్చకెక్కింది. ఒకరిపై ఒకరు మీడియా ముందు ప్రత్యారోపణలకు దిగారు. పోలీసుల జోక్యంతో పరిస్థితి సద్దుమణిగింది. చర్చిలో ప్రశాంతతకు దెబ్బతీసేందుకు కొందరు పనిగట్టుకుని విద్వేషాలను రెచ్చగొడుతున్నారని పుచ్చా విజయ్ కుమార్ ఆరోపించారు. బాప్టిస్ట్ ఫీల్డ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఈ సమస్యను పరిష్కరించుకుందామన్న అవతలి వర్గం ముందుకు రావడం లేదని చెప్పారు. తాను రాజకీయ నాయకుడినని బెదిరిస్తూ విజయ్ కుమార్ సంఘ కార్యకలాపాల్లో పాల్గొనివ్వడం లేదని దివ్య అనే మహిళ ఆరోపించారు. ఇరు పార్టీలు కూర్చొని కనీసం సంపాదించుకొని మాట్లాడుకున్నటువంటి పరిస్థితులు కూడా లేవు. ఎవరో బలం ఉంటే, ఎవరి జనాలు ఉంటే వాళ్ళదే అధికారం. చాలాసార్లు మేము చెప్పడం కూడా జరిగింది, వాళ్ళు కూర్చొని మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఈ ఇష్యూ చాలా సివియర్గా పెద్దదైపోతుంది రోజు రోజుకి. మరి మన పోలీస్ స్టేషన్కు కూడా ఆల్రెడీ ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. నా చేతిలో సెల్ ఉంది. ఒక ఆటో డ్రైవర్ వచ్చాడు, వాడు ఎవడో నాకు తెలియదు. ఇక్కడ గొడవ ఆడుతుంటే మా ఆడోళ్ళతో గొడవ ఆడుతుంటే నేను వీడియో తీస్తానని నేను మొబైల్ పట్టుకున్నాను అంతే. నా చేతిలో పాప ఉంది కూడా చూడకుండానని నా మీదకి వచ్చేసి 10 మంది ఆడోళ్ళు, మా సంఘస్థులు కాదు ఆ ఆడోళ్ళు ఎవరో, ప్రమీల అనేది తీసుకొచ్చింది. విజయ్ గారు ప్రమీల అనేది తెచ్చుకుంటే మమ్మల్ని ఈ చర్చికి రాగానే ప్రమీల నన్ను చూపించింది, దాన్ని చూడండి, ఆ ఆడదాన్ని కొట్టండి అనేసి. ఈ చర్చి నేను బయటనే నుంచి నా కూతురుతో మా పెద్దమ్మతో నేను బయట నుంచి ఉంటే వాళ్ళందరూ వచ్చి నా దగ్గర మొబైల్ లాగేసుకొని నా మెల్ల 4 తులాల తాడు ప్రమీల అనేది ఒకరికి వచ్చి నా మెల్ల తాడు లాక్కొని నా గోల్డ్ వాచ్ లాక్కొని నన్ను శుభ్రంగా కొట్టేసి అక్కడ గేట్ దగ్గర బయట లాగి కొట్టేశారు మమ్మల్ని. నా బట్టలన్నీ చింపేశారు, నా బట్టలన్నీ, నా వెనకాల నా ఫ్రెండ్ నా బట్టలన్నీ చింపేశారు. దర్శకరత్న దాసరి నారాయణరావు సంస్మరణ సభ విశాఖ జిల్లా కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సీతమ్మదారులు నిర్వహించారు. దాసరి చిత్రపటానికి పలువురు పూలమాల వేసి నివాళులర్పించారు. సమాజానికి దిశానిర్దేశం చేసేలా ఆయన సినిమాలు రూపొందించారని కాపు సంక్షేమ సంఘం నాయకుడు గుంటూరి నరసింహమూర్తి అన్నారు. ఇటు ప్రజాసేవలోనూ నిరుపమాన కృషి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సంఘం కార్యదర్శి ప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు. అనేక రంగాల్లో సినిమా కార్మిక రంగానికి ఎనలేని సేవలు చేశారు. అదేవిధంగా అతని దర్శకత్వంలో దగ్గర 150 చిత్రాలు తీశారు. అన్నీ కూడా ఒక ఓరియంటెడ్ సినిమా, ఒక మెసేజ్ ఉండేది. దానిలో మన ప్రజలు ఎలాగ జీవనోపాధి ఉండాలి అనే ఉద్దేశంతో ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఉండి సినిమాలో తీసేవాడు తప్ప ఇప్పటిలాగా ఏదో రేటింగ్ గురించో లేకపోతే ఇన్ని కోట్లు వచ్చాయి అనే ఇది కాకుండా సమాజానికి పనికొచ్చే మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో అతని ఆలోచనలు ఉండేవి. నిర్మాతగా ఉన్నారు, దర్శకుడిగా ఉన్నారు, మరి రచయితగా ఉన్నారు, పంపిణీదారుగా ఉన్నారు. ఇలాగా ఏ కార్యక్రమంలో ఆయన అడుగుపెట్టినప్పటికీ రాజకీయంలో అవనండి అన్నింటిలో కూడా ఆయన విజయం సాధించారు. తర్వాత ఆయన తీసిన సినిమాలు అయితే మాత్రం ఎన్నో సందేశాత్మకమైనటువంటి సినిమాలు తీశారు. కంటే కూతుర్నే కను అనేటువంటి ఒక నినాదంతో ఆడపిల్లలు పుట్టినప్పటికీ కూడా మీ అందరికీ వినియోగదారుల హక్కులపై ప్రజలకు చైతన్యం కలిగించేందుకు ఆసరా సంస్థ కృషి చేస్తుందని చీఫ్ ప్యాట్రన్ హబీబ్ సుల్తాన్ అలీ తెలిపారు. నగరంలోని స్థానిక హోటల్లో వినియోగదారుల హక్కులపై అవగాహన సదస్సు నిర్వహించారు. 1986 వినియోగదారుల చట్టం ప్రకారం కొనుగోలుదారులు మోసానికి గురైతే న్యాయం పొందేందుకు చక్కని అవకాశాలు ఉన్నాయని తెలిపారు. వినియోగదారుల హక్కులను తెలియజేసి వారికి సత్వర న్యాయం అందించడమే ఆసరా లక్ష్యమని అన్నారు. రెండో ప్రాబ్లం అంటే తనకు ప్రాబ్లం వస్తే ఆల్రెడీ ప్రాబ్లం నష్టపోయాను, మళ్ళీ కోర్టుకి వెళ్తే నాకు లేట్ అయిపోతుంది, కోర్టులో మళ్ళీ డబ్బులు తినేస్తున్న భయంతో వినియోగదారు తనకు కావాల్సిన రెడ్రెస్ని తీసుకు రావట్లేదండి. ఆసరా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 1986 కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం వినియోగదారుడికి చాలా చక్కటి బెనిఫిట్స్ని మనకు కల్పించడం జరిగిందండి. ఏమాత్రం వాళ్ళకి ఖర్చు లేకుండా చాలా తక్కువ సర్వీస్ తోటి వాళ్ళకి న్యాయం జరిగేలాగా కోర్ట్స్ ఉన్నాయి. ఆ కోర్ట్స్ని ఎలా ఆశ్రయించాలి, వినియోగదారుల హక్కులు ఎలా తీసుకోవాలని తెలియజేయడం కోసం మెయిన్ ఉద్దేశంతో ఆసరా చేస్తామండి. ఈ రోజున ఆసరా యొక్క కార్యక్రమాలు ఆల్ ఓవర్ ద నేషనల్ జరుగుతున్నాయి. విశాఖపట్నంలో ఈరోజు లక్కీగా మా ఆసరా నేషనల్ ప్రెసిడెంట్ శ్రీ రతనరాజు గారు ఉన్నారు ఇక్కడ. అలాగే మా ఆసరా నేషనల్ సెక్రటరీ రవికుమార్ గారు, అలాగే మన ఆసరా నేషనల్ వైస్ ప్రెసిడెంట్ రాము గారు అండి, ఆయన హైదరాబాద్ నుంచి కంప్లీట్ తెలంగాణ యాక్టివిటీస్ అని చూస్తున్నారు. అలాగే మన సురేష్ గారు ఇసుకతోటలోని కనకదుర్గమాంబ పండుగ వార్షికోత్సవ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీకృష్ణ యాదవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు సంఘ గౌరవ అధ్యక్షుడు వటా సింహాచలం తెలిపారు. 12న తోలేళ్లు,
13న ప్రధాన పండుగ నిర్వహిస్తామని చెప్పారు. ప్రధాన పండుగ రోజున పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశామని చెప్పారు. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరారు. శివాజీపాలెం నుంచి మద్దెలపాలెం వాస్తవులు అందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారండి. దర్శించుకొని తీర్థ ప్రసాదాలు అంటే అందరూ కూడా ప్రసాదాలు కూడా అందిస్తారు. అంటే ఈ సంవత్సరం కూడా సాంస్కృతిక కార్యక్రమాలు తర్వాత ఆదివారం రోజున చాటింపు కార్యక్రమం జరుగుతుందండి సాయంత్రం 4 గంటలకి. అలాగే రేపు తొలేలు సంబరం జరుగుతుందండి సోమవారం. ఎల్లుండి మంగళవారం సాయంత్రం ఉదయం నుంచి కూడా పంచామృత అభిషేకాలు జరుగుతాయండి. సాయంత్రం 4 గంటలకి అమ్మవారి అనుభవోత్సవం ఉంటుందండి. ప్రభుత్వ పాఠశాలల మూసివేతకు జారీ చేసిన జీవో నెంబర్ 29ని వెంటనే వెనక్కి తీసుకోవాలని లోక్ జనశక్తి పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ వి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులలో 9,000 పాఠశాలలు మూసివేతకు గురవుతున్నాయని అన్నారు. దీని ద్వారా 40 లక్షల మంది విద్యార్థులు చదువుకు దూరమవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాథమిక హక్కు అయిన విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలపై ప్రభుత్వం అమలుంపస్తున్న విధానాలు లోపాభూయిష్టంగా ఉన్నాయని విమర్శించారు. విద్యార్థులకు చదువును దూరం చేయడంపై తమ పార్టీ పోరాటం చేస్తుందని అన్నారు. నెంబర్ 29 విడుదల చేసి రాష్ట్ర ప్రభుత్వం సుమారుగా 40,000 మంది బడుగు బలహీన వర్గాల విద్యార్థుల్ని నిరాశ్రయం చేసి వారికి విద్యకు దూరం చేయడానికి తెరవెనుక జరుగుతున్న ప్రయత్నం పైన అదేవిధంగా సుమారు ఇటీవల 20,000 సంఖ్యం హాస్టల్ను ఎత్తివేసి దాని ప్రదేశంలో రెసిడెన్షియల్ హాస్టల్ పెడతామని చెప్పి వాటిని సైడ్ పక్కదోవ పట్టించి దాన్ని అలా గాలికి వదిలేశారు. జీవీఎంసీ 47వ వార్డు ఎక్స్ సర్వీస్మెన్ కాలనీలో వెంకటేశ్వర స్వామి ఆలయం 15వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్వామివారి కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీవారి కళ్యాణాన్ని తిలకించారు. అనంతరం అన్న సమారాధన చేపట్టారు. ప్రతి శనివారం దాతల సాయంతో అన్నదాన కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి అప్పలరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు లోవరాజు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఉదయం పౌర్ణావతి కార్యక్రమం జరిగింది. పౌర్ణావతం శాంతి కళ్యాణం కూడా జరిగింది. అన్న సంరాధన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయబడ్డది. ఈ అన్న సంరాధన కార్యక్రమానికి 2,000 మంది భక్తులకి మేము అన్న సంరాధన ఏర్పాటు కూడా చేసాం కమిటీ. అలాగే సాయంత్రం 5 గంటల నుండి స్వామివారి పల్లకి. హెడ్లైన్స్ మరోసారి. పేదల సంక్షేమానికి మోదీ సర్కారు పెద్దపీట. సబ్కా సాథ్ సబ్కా వికాస్ సమ్మేళనంలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు. సింహగిరిపై వైభవంగా వైకుంఠనాథుని విగ్రహ పునఃప్రతిష్ఠాపన, వరద పాయస ఉత్సవాలు. ఆధ్యాత్మిక ఆనందంలో తేలియాడిన భక్తులు. వెబ్ కౌన్సిలింగ్ విధానాన్ని రద్దు చేయాలంటూ ఉపాధ్యాయుల సంఘాల ఆందోళన. ప్రభుత్వ తీరుపై నేతల ఆగ్రహం. గాజువాక బాప్టిస్టు చర్చిలో 2 వర్గాల మధ్య బాహాబాహి. పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన వివాదం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.